హలో, నేను డాక్టర్ జ్యోతి మాట్లాడుతున్నా, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. సో ఈరోజు మనం మాట్లాడుకునేది పీసీఓడి గురించి. సో మనకి వచ్చిన లేడీస్లో దే కమ్ అండ్ వాళ్ళే డయాగ్నోసిస్తో వస్తున్నారు. ఈ మధ్యలో పీసీఓడి వచ్చింది, నాకు వెంటనే తగ్గించుకోవాలనేది కామన్ క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ మనకి పీసీఓడి అంటే ఏంటి అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. బేసికలీ పీసీఓడి అనేది ఏంటంటే ఒక లేడీకి జీన్స్లో ఉంటాయి అన్నమాట, వాళ్ళ బ్లడ్లో ఉంటాయి పీసీఓడి జీన్స్ అనేది. అది బయట కారణాలు అంటే ఎన్వైర్మెంటల్ చేంజెస్. సపోజ్ ఈ లేడీకి జీన్స్లో ఉందనుకోండి, వాళ్ళు ఒబేసిటీ అంటే లావ్ వెయిట్ ఎక్కువ అవుతే పీసీఓడి అనేది కనిపిస్తాయి అన్నమాట. సో వీ ఆల్వేస్ కాల్ పీసీఓడి యాజ్ రిలేషన్ బిట్వీన్ జీన్స్ అండ్ ఎన్వైర్మెంట్. ఎట్లా తగ్గించుకోవాలి అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే పీసీఓడి ఉన్నప్పుడు చాలా కామన్ కంప్లైంట్ ఏంటంటే, నేను సడన్గా వెయిట్ పెరిగాను, నా నెలసరి ఏదైతే కరెక్ట్గా వచ్చేది ఇప్పుడు 3-4 మంత్స్కి ఒకసారి వస్తుంది అనేది కామన్గా మనకు అడుగుతారు. సో వాళ్ళు ఎట్లా వెయిట్ సడన్గా పెరిగారు, అగైన్ దే నీడ్ టు రిడ్యూస్ దట్ వెయిట్ అనమాట. సో వెయిట్ రిడక్షన్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ పీసీఓడి ట్రీట్మెంట్ అన్నట్టు. ఎంత వీ డోంట్ యూజువలీ అడ్వైజ్ సడన్గా వెయిట్ రిడ్యూస్ చేసుకోమని. ఇట్ షుడ్ బి అ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఒక లేడీ వచ్చి వెయిట్ సడన్గా పెరిగానంటే వీ టెల్ దెమ్ గ్రాడ్యువలీ ఒక మంత్కి 1 or 2 kgs ఇఫ్ దే కెన్ కమ్ డౌన్. పీసీఓడి ఎక్స్ప్రెస్ అవ్వదు వాళ్ళకి, ఉంటే కూడా అది వెయిట్ రిడ్యూస్ అవ్వగానే నెలసరి రెగ్యులర్ అవుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా విదౌట్ మెడికేషన్ వెళ్ళొచ్చు. బట్ కొందరు లేడీస్లో వెయిట్ రిడక్షన్ ఈజ్ వెరీ టఫ్ అనమాట. ఇట్స్ నాట్ ఈజీ, ఎందుకంటే జీన్స్లో ఉందనుకోండి వాళ్ళకు ఒక్కొక్క కేజీ కూడా తగ్గటానికి చాలా కష్టం అనమాట. సో డయటీషియన్ ప్లేస్ అ ఇంపార్టెంట్ రోల్ అండి. వాళ్ళు చాలామంది డయట్ చేయాలంటే అసలే ఫుడ్ తినకూడదని కాన్సెప్ట్తో ఉంటారు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. న్యూట్రిషన్, మన సెల్ ఫోన్లో బ్యాటరీ ఎట్లా తగ్గుతుందో ఫుడ్ లేకుండా మనకు కూడా ఎనర్జీ ఉండదు అనమాట. సో పీసీఓడిలో కూడా స్పెషల్ డయట్ ఉంటుంది అన్నట్టు. అంటే లిటిల్ మోర్ ప్రోటీన్ తీసుకోవాలి, క్యాలరీస్ ఉన్న దాన్ని తగ్గించుకొని. ఈ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రైస్ ఇవన్నీ తగ్గించుకొని కొంచెము దాల్, కూరగాయలు, వెజిటేబుల్స్ అండ్ ఇవన్నీ తీసుకుంటే దే క్యాన్ ఈట్ లాట్ ఆఫ్ టైంకి తినాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. బట్ టైప్ ఆఫ్ ఫుడ్ దే షుడ్ చేంజ్ అనమాట. ఎక్కువ రైస్ తక్కువ దాల్ కాకుండా ఎక్కువ దాల్ లెస్ రైస్, ఇట్లా ఫాలో చేస్తే వెయిట్ రిడక్షన్ అండ్ ఆల్సో ఎనర్జీ లెవెల్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కైండ్ ఆఫ్ లిటిల్ వాకింగ్ కానీ క్యాలరీ బర్నింగ్ చేసుకుంటే వెయిట్ విల్ టేక్ కేర్ అన్నట్టు. ఇంకా సమ్ సెట్ ఆఫ్ గర్ల్స్ ఆర్ దేర్, చాలా థిన్ ఉంటారు బట్ స్టిల్ దే విల్ హ్యావ్ పీసీఓఎస్. ఇటువంటి అయిన కండిషన్లో దెర్ ఆర్ సమ్ మెడికేషన్స్, కొన్ని మెడికేషన్స్ ఇచ్చి వాళ్ళ సైకిల్ రెగ్యులర్స్ చేసుకోవచ్చు అనమాట. ఇటువంటి అయిన లేడీస్లో కూడా మనకి నెలసరి రెగ్యులర్ అవడానికి మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. ఆ మెడిసిన్స్ ఫాలో చేస్తే వాళ్ళకి సైకిల్ రెగ్యులర్ అవుతుంది. ఇంకా కొందరిలో పింపుల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, ఎందుకంటే పీసీఓడిలో కొంచెం మేల్ హార్మోన్ అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఇది తగ్గించడానికి కూడా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అండ్ అది ఫాలో చేసుకుంటే పింపుల్స్ ఛాన్సెస్ కూడా తక్కువ అవుతాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రెగ్నెన్సీ, చాలామంది పీసీఓడి ఉన్నప్పుడు నాకు ప్రెగ్నెన్సీ కాదని అనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ట్రూత్. పీసీఓడిలో సబ్ఫర్టిలిటీ ఉంటుంది, అంటే పిల్లలే కారణం ఏమి ఉండదు. వీళ్ళలో మనకి నార్మల్గా ఒక లేడీలో ఎవ్రీ మంత్ నెలసరి వచ్చేటప్పుడు ఒక అండాలు విడుదల అవుతూ ఉంటుంది. బట్ పీసీఓడిస్లో 3 monthsకి నెలసరి వస్తుంది, 3 monthsకి ఒక్కసారి అండాలు విడుదల అవుతుంది. సో ఒక ఇయర్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనే ఛాన్సెస్ 3-4 times ఉంటుంది. నార్మల్గా ఒక ఎవ్రీ మంత్ పీరియడ్స్ వస్తే ఒక సంవత్సరంలో 12 times ఛాన్స్ ఉంటాయి నార్మల్ లేడీస్లో. బట్ ఈ పీసీఓడి లేడీస్లో 4 to 5 times ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో యాజ్ అ డాక్టర్ వాట్ ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తామంటే వెయిట్ రిడ్యూస్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ కొన్ని కండిషన్స్లో ఇట్స్ నాట్ సో ఈజీ, డిఫికల్ట్ ఉంటాయి. సో ఇటువంటి అయిన కండిషన్లో నెల కరెక్ట్ అయినట్టు మెడిసిన్స్ ఇచ్చి నెల కరెక్ట్ టైంలో కూడా ఎగ్గు విడుదల అయ్యేటప్పుడు వాళ్ళకి ఏం చేస్తామంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాం. ఫర్టైల్ పీరియడ్ అని క్యాల్కులేట్ చేసి వాళ్ళకి చెప్తామన్నమాట. సో ఈ స్మాల్ టిప్స్లో కూడా ఒక 100 లేడీస్లో 30%కి బెనిఫిట్ అవుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళకి చిన్న ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ట్రీట్మెంట్లో ఇంజెక్షన్స్ కూడా చాలామంది కన్సీవ్ అవుతారు. ఇంకా కొందరిలో ఐఓఐ అని ఇది ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట. ఈ ఐఓఐలో వాట్ వీ డూ, లేడీ పీసీఓడి లేడీ ఎగ్ బయట విడుదల అయ్యేటప్పుడు హస్బెండ్ది ఒక స్పర్మ్ ప్రాసెస్ చేసి ఎగ్స్ దగ్గర మనం ఇన్సర్ట్ చేస్తాం అనమాట. సో ఈ
ఐయుఐ చేసి కూడా ప్రెగ్నెన్సీ అనేది ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది ఛాన్స్ అన్నట్టు. ఇప్పుడు మనము ఐయుఐ ట్రీట్మెంట్ గురించి అంటే ఎన్ని నంబర్ ఆఫ్ ఐయుఐస్ చేసుకోవచ్చు అని వి విల్ టాక్ అబౌట్ ఇట్. చాలా కపుల్స్ వచ్చి ఐయుఐ చేస్తే వెంటనే ప్రెగ్నెన్సీ వస్తుందని అనుకుంటారండి. బట్ ఐయుఐ అనేది ఒక సిరీస్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే ఫస్ట్ సైకిల్లో కండిషన్స్ చూడాలి, కండిషన్స్ బట్టి సక్సెస్ రేట్ ఇస్ క్యాల్కులేటెడ్. సే సపోజ్ ఏజ్ చాలా ఎక్కువ ఉందనుకోండి, ఐయుఐ సక్సెస్ తగ్గుతుంది అనమాట. అదే మంచి యంగ్ గర్ల్ విత్ హస్బెండ్ స్పర్మ్ ఫ్యాక్టర్ బాగుంది, రెగ్యులర్ సైకిల్స్ వస్తుంది, అండాలు విడుదల ఉంటే సక్సెస్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. సో ఐయుఐ అనేది మన నార్మల్గా ఒక 3 times చేసుకుంటే దాని ఫలితం ఆల్మోస్ట్ ఒక 50% వరకు సక్సెస్ వస్తాయి అనమాట. ఫస్ట్ సైకిల్లో అరౌండ్ 12 to 14%, సెకండ్ సైకిల్లో ఒక 20%, థర్డ్ సైకిల్లో 20 to 25%. సో 3 times కూడా ఒక ఫెయిల్ అయింది అనుకోండి, దెన్ 4th time మనము ఏం చేస్తామంటే ఉన్న టెక్నాలజీ కూడా వీ స్టార్ట్ యూజింగ్ ఇట్ అన్నట్టు. ఈ డాప్లర్ అని ఉంటుంది, అంటే అండాశయంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగుందా లేదా అని తెలుస్తుంది. సో మనము ఇచ్చే మెడిసిన్స్ కూడా దాని ప్రకారం చేంజ్ చేసుకుంటాం అనమాట, అదొకటి. అండ్ ఆల్సో ఐయుఐ ప్రొసీజర్ని స్కాన్ హెల్ప్ యూజ్ చేసుకొని చేస్తే అంటే సక్సెస్ కూడా బెటర్ ఉంటుంది అన్నట్టు. సో 4th cycle చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా హయ్యెస్ట్ సక్సెస్ వచ్చే లెక్క చేసుకుంటే అండి డెఫినెట్లీ సక్సెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరికి మనము 3కి ఎక్కువ చేయకూడదు ఐయుఐ అంటే, అ లేడీ హూ ఇస్ లెస్ దెన్ 30 years ఈవెన్ 6 times చేసుకోవచ్చు ఐయుఐ, నో ప్రాబ్లం. అదే లేడీ ఇఫ్ షీ ఈజ్ మోర్ దెన్ 45 years 2 or 3 times మ్యాక్సిమం అండి. మళ్ళీ ఐయుఐ చేస్తూ ఉంటే ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఏజ్ ప్లేస్ అ మేజర్ రోల్ అనమాట. ఇంకొక కండిషన్ స్పర్మ్ ఫ్యాక్టర్. ఇప్పుడు హస్బెండ్ది బీజ కణాలు మోర్ దెన్ 8 million ఉందనుకోండి, వీ కెన్ గో అరౌండ్ 6 times ఐయుఐ చేసుకోవచ్చు. కంపల్సరీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హై ఉంటుంది. అదే స్పర్మ్ కౌంట్ 5 million కింద తక్కువ ఉందంటే నాట్ మోర్ దెన్ 2 to 3 times. ఐడియలీ స్పర్మ్ కౌంట్ 5 million కింద తక్కువ ఉంటే ఐవీఎఫ్ఏ చేయాలి. బట్ సర్టెన్ కండిషన్ పేషెంట్కి కూడా దే ఆర్ నాట్ రెడీ ఫర్ ఐవీఎఫ్. ఆ టైంలో వీ డూ ఐయుఐ. బట్ డెఫినెట్లీ కంపల్సరీ ఎక్కువసారి ఐయుఐ చేస్తే ఫెయిల్ అవుతుంది. సో ఈ కండిషన్లో కూడా వీ షుడ్ అవాయిడ్ ఐయుఐ. థర్డ్ కండిషన్ ట్యూబ్స్ ఉంటాయి కదా, ట్యూబ్స్ కూడా కంపల్సరీ 2 tubes ఓపెన్ ఉండాలి. ఒకే ట్యూబ్ ఓపెన్ ఉందనుకోండి, ఒక సైడ్ ఉన్నప్పుడు మనము 3 IUIs కింద ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే 3 times వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదంటే 4th, 5th time వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇంకా అదర్ కండిషన్స్ లైక్ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ అని ఉంటుంది, చాలా grade 1 and grade 2. వీళ్ళకి 3 to 5 times చేసుకోవచ్చు ఐయుఐ. సో యాజ్ అ డాక్టర్ ఒక ప్రొసీజర్ చేస్తే హైయెస్ట్ సక్సెస్ దేంట్లో వస్తుందని పేషెంట్కి ట్రాన్స్పరెంట్గా వీ హ్యావ్ టు టెల్ హర్, ఈ ప్రొసీజర్లో మీకు సక్సెస్ రేట్ అనేది ఇంత, దీని కాస్ట్ ఇంత అని. ఇటువంటి అయినా ఉంటే ఈవెన్ పేషెంట్ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్, ఓకే డాక్టర్ ఈస్ ట్రయింగ్ బెస్ట్ అంటే ఫ్రమ్ దేర్ సైడ్ టు గివ్ అ ప్రెగ్నెన్సీ అనేది. సో ట్రాన్స్పరెంట్గా అన్నీ చెప్పి ఏదైతే ప్రొసీజర్ది దాని సైడ్ ఎఫెక్ట్స్ బెనిఫిట్ అన్నీ చెప్పి చేస్తే సక్సెస్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. ఫర్టిలిటీ సెంటర్లో కపుల్స్ వచ్చి యూజువలీ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఈ ఐయుఐ ద్వారా లేదంటే ఐవీఎఫ్ ద్వారా కంపల్సరీ అంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారా అనేది ఈజ్ అ వెరీ కామన్ క్వశ్చన్ అండి. ఆల్మోస్ట్ ఇప్పుడు కపుల్స్ వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఏ ట్రీట్మెంట్ అయినా ఇస్తే కూడా మేము వెళ్ళేటప్పుడు బేబీతో వెళ్ళాలనే వాళ్ళ ఉద్దేశం. సో వాళ్ళ మోడ్ ఆఫ్ ఐడియా ఎట్లా ఉంటుందంటే కంపల్సరీ ఒక ప్రెగ్నెన్సీ కావాలనేది. డెఫినెట్లీ అండి, హౌ మనము ఈ ప్రొసీజర్లో హౌ వీ కెన్ గో అండ్ గివ్ బెస్ట్ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది, అంటే ఐయుఐ చేస్తే హైయెస్ట్ సక్సెస్ ఉండాలనేదే ఇస్ ద డాక్టర్స్ ఐడియా. ఐయుఐ యూజువలీ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. అదే మనము ఐయుఐ చేసేటప్పుడు ఎగ్స్ చాలా ప్రాబ్లం ఉంది, లేడీ 45 years తర్వాత ప్లస్ హస్బెండ్ స్పర్మ్ కౌంట్ 0 ఉన్నప్పుడు చేస్తే సక్సెస్ అవ్వదు. సో ఐయుఐలో హైయెస్ట్ ఫలితం రావాలంటే మంచి క్వాలిటీ ఆఫ్ పేషెంట్స్ని మనం చూస్ చేసుకోవాలి. అంటే ఐడియల్ కండిషన్ నుండి ఐయుఐ చేస్తే ఒక 3 IUIsలో యూజువలీ వీసే అరౌండ్ 50 to 60% సక్సెస్ రేట్ ఉంటుందండి. సో ఒక ఐయుఐలోనే 100% రిజల్ట్ రావటం అనేది డెఫినెట్లీ నాట్ పాసిబుల్. ఐయుఐ ఇస్ కాల్డ్ సిరీస్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే ఫస్ట్ సైకిల్లో దాంట్లో ఆల్మోస్ట్ ఒక 20%కి ప్రెగ్నెన్సీ వస్తాయి అన్నమాట. సెకండ్ సైకిల్కు మిగిలిన మళ్ళీ 20% ప్రెగ్నెన్సీ వస్తాయి. థర్డ్ సైకిల్లో ఒక 10 to 15%. సో 3 cycles చేసుకుంటే అరౌండ్ 35 to 40%
సక్సెస్ రేట్ ఉంటాయి అన్నట్టు. సో కపుల్స్ వచ్చేటప్పుడే ద డాక్టర్స్ ఐడియా ఎట్లా అంటే వీ షుడ్ టెల్ దెమ్ ద ట్రూత్. ట్రాన్స్పరెంట్గా ఈ ప్రొసీజర్లు ఒకేసారి 100% సక్సెస్ కాదు, 2-3 టైమ్స్ చేసుకోవాలి. సో మంచి కండిషన్ మంచి ఎన్వైర్న్మెంట్లో చేస్తే 3 cycles అరౌండ్ 50% వరకు సక్సెస్ ఉంటుందని వీ షుడ్ గివ్ దెమ్ ద నాలెడ్జ్. సో ఈ నాలెడ్జ్ వల్ల పేషెంట్ విల్ బి రియలీ పాజిటివ్ అన్నట్టు. దే విల్ అండర్స్టాండ్ ఈ ట్రీట్మెంట్కి ఇంత ఫలితం ఉంటుంది, కంపల్సరీ నేను 3 months కరెక్ట్గా వెళ్తే నాకు ఒక 50% వరకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. కరెక్ట్గా మనం కమ్యూనికేట్ చేయలేదంటే పేషెంట్స్కి యూజువల్గా ఒక సైకిల్ చేసి ఈ ఫలితం ఉండదు, ఈ ప్రెగ్నెన్సీ రాదు అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. బట్ వీ ఆల్వేస్ హ్యావ్ టు టెల్ దెమ్ ఐయుఐ ఇస్ అ సిరీస్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. ఎంత మనము ట్రాన్స్పరెంట్గా ఎంత నాలెడ్జ్ ఇస్తే అండి, యూజువలీ పేషెంట్స్ ఆర్ వెరీ గుడ్, చాలా కోఆపరేట్ చేస్తారు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది డాక్టర్ ఈస్ ట్రయింగ్ బెస్ట్ ఫర్ అవర్ సక్సెస్ రేట్ అనేది. సో ఈ అండర్స్టాండింగ్తో మనం ట్రీట్మెంట్ ఏదైతే చేస్తే సక్సెస్ ఆల్సో ఇంప్రూవ్స్. ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్లీ ట్రూత్ చెప్పాలి. ఇప్పుడు ఎగ్స్ చాలా తక్కువ ఉన్నప్పుడు మనం ఐయుఐ చేయకూడదు, వాళ్ళకి వేరే ట్రీట్మెంట్కి వాళ్ళకి చెప్పాలన్నమాట. ట్యూబ్స్ బ్లాక్ ఉందనుకోండి, ఐయుఐ చేసే ఫలితం అనేది చాలా తక్కువ. సో వీ షుడ్ బి వెరీ ట్రాన్స్పరెంట్, కపుల్తో ట్రాన్స్పరెంట్గా ఈ కండిషన్కి ఇటువంటి అయిన సక్సెస్ రేట్ అని ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాత చేస్తే అండి డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ సిచ్యుయేషన్. థ్యాంక్ యూ.